సుస్వాగతం. ఈరోజు విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ संयो अस्तपदे संयोजतस्पदे आधास्वापुतानि दशादस्य यत्पुरुषं गतः हरिताभ्या कल्पन्ना नमस्तास्यत्का भुरुभ्यः नमस्तेना सम्पूर्णतेना सहस्राणाम ओके सर चौधरी ఈ కార్యక్రమం ఈ బస్ స్టేషన్ లో ఇంకా ప్రయాణికులకి చాలా మెరుగైన సౌకర్యాలు అందించాల్సింది సార్. అది కూడా చేస్తాము. ఇక్కడ 5,157 పాసులు తీసుకొని ప్రయాణికులు స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారు. 25,000 బిజీ కూడా ఉంది కాబట్టి రేట్లు లేవు కాబట్టి ఎక్స్ప్రెస్ సర్వీస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేటట్లు, అదేవిధంగా వరకు కూడా వసతి లేదు డ్రైవర్లు కానీ కండక్టర్ కానీ. మరి సోదరులు చైతన్యంగా మంత్రిగా చైతన్యంగా మస్తు కూడా కల్పించిన చాలా సంతోషం. అదేవిధంగా ఇంకా సౌకర్యాలు తక్కువ ఉన్నాయి. గ్రామీణ అదేవిధంగా ప్లాట్ఫారాలు కూడా ఇంకా ఖాళీ స్థలం కాబట్టి ప్లాట్ఫారాలు పెంచి బస్సు పెట్టుకొని రాబోయే రోజుల్లో గమనించడము చాలా అభివృద్ధి చెందిన నియోజకవర్గం. ఇప్పుడు శాసనసభ్యులు కలమంచి శాసనసభ్యులు శ్రీ సార్ని రేపు కనీసం ఈ 4-5 మండలాల్లో కనీసం 20 లక్షల మంది రేపు ప్రజలు ఇక్కడ మరి నివసించే ఒక ప్రాంతం ఇది. దీన్ని ఈరోజు ఇలాగని కాదు, వైజాగే కాదు, మీకు ఇక్కడ అనకాపల్లే కాదు, అంతకన్నా పెద్ద బస్ స్టాండ్ అవుతుంది ఇది, అందులో డౌటే లేదు. దాని ప్రకారంగానే మేము ప్రణాళికలు అన్ని కూడా రచిస్తున్నాం. అలాగే నేను రిక్వెస్ట్ కూడా చేశాను, మాకు ఇక్కడ సపరేట్గా ఒక డిపో పెట్టండి, మేము గవర్నమెంట్ నుంచి మీకు ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పాం. అలాగే మంత్రి గారు కూడా మేము ఇక్కడ డిపో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సులన్నీ వస్తాయి. ఆ ఎలక్ట్రికల్ బస్సులు ప్రతి దగ్గర కూడా ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. డిపోలు ఎలక్ట్రికల్ ఛార్జింగ్ డిపోస్ రావాల్సి వస్తుంది. దానికోసం మేము కూడా ఐడెంటిఫై చేసాం, ల్యాండ్ ఐడెంటిఫై చేసాం. అది డిపో వచ్చిన తర్వాత మాకు యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఓల్వో బస్సులు రావాల్సిన అవసరం ఉందండి. దానికి మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మంత్రి గారు, మాకు మన స్టీల్ ప్లాంట్ నుంచి పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్ మీదుగా ఎలమంచిలి మీరు ఓల్వో బస్సులు కూడా మీరు ఇలా నడిపితే అంటే తిరుపతి, రాజమండ్రి, అలాగే విజయవాడ, హైదరాబాద్కి బస్సులు కూడా మా ఎలమంచిలి మీద నుంచి నడపాలని చెప్పి అదే మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మాకు హాకీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇక్కడ నుంచి హాకీ అంటే ఎలమంచిలి అంటే హాకీ. అయితే కొంత డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఇక్కడ టర్ఫ్ కోర్ట్లు ఇవన్నీ లేకుండా అయిపోయినాయండి. మీకు కూడా లాస్ట్ టైం కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ రైట్ సైడ్ చూస్తే మంచి హాకీకి అక్కడే అంతా ప్రాక్టీస్ చేస్తారు. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి మీకు విన్నవించుకున్నామండి. అందుకే దానికి టర్ఫ్ కోర్ట్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. దానికోసం సిఎస్ఆర్లో కూడా కొంచెం ముందుకు వచ్చారు. దాని ప్రణాళికలు కూడా మరి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మంత్రి గారికి మరి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మా కాన్స్టిట్యున్సీలో అచ్యుతాపురంలో ఒక 8 ఎకరాలు మీకు ఆల్రెడీ సబ్మిట్ చేశామండి. ఒక 8 ఎకరాల్లోని మరి
ఖేలో ఇండియా మీద ఉన్న స్టేడియంస్, ఇండోర్ స్టేడియంస్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ పెట్టుకున్నాం. మీరు కూడా ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి మరి పంపించారు. అది కొంచెం త్వరితగతిన మాకు ఇచ్చేస్తే ఇక్కడ ఉన్న అనేక మంది ఎంప్లాయీస్ కూడా వాళ్ళందరినీ కూడా మంచిగా తీర్చిదిద్దే పరిస్థితి మరి ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ, అలాగే మాకు ఆర్టీసీకి అక్కడ అచ్యుతాపురంలో కూడా ఒక బస్ స్టాండ్కి మేము ప్లేస్ చూపించాం. అచ్యుతాపురంలో కూడా ఒక బస్ స్టాప్ ఇది చేయమని చెప్పి కోరుకుంటాం. అలాగే నియోజకవర్గంలో కూడా ఇప్పుడే మా ఆర్టీసీ చైర్మన్ గారు కూడా మరి కొన్ని రిక్వెస్ట్ బస్ స్టాప్లు కూడా కోరుకున్నారు. ఆ రిక్వెస్ట్ బస్ స్టాప్లు కూడా మీకు లిస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అవి కూడా మీరు కన్సిడర్ చేస్తారని తెలియజేసుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఈరోజు ఇంతసేపు మీరు మాకు కేటాయించి మాకు ఈ ఫెసిలిటీ అందించినందుకు ధన్యవాదాలు. ఈ యలమంచిలి నియోజకవర్గ ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు యలమంచిలి పట్టణంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్టీసీ డ్రైవర్ల యొక్క గవర్నమెంట్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు సోదరులు మాతోనే ఉన్నారు. ఆర్టీసీ చైర్మన్ గారు ఉన్నారు, అలాగే మా ఈడీ గారు ఉన్నారు. ఆర్టీసీ కొత్త ఒరవడితో ఇప్పుడు ముందుకు తీసుకొని పోతున్నాం. గత 5 సంవత్సరాలు ఆర్టీసీని గాడిన పెట్టలేని ప్రభుత్వం అదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీలో ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కొత్తగా 1400 బస్సులను తీసుకొచ్చాం ఈ సంవత్సరంలో. వచ్చే 2 సంవత్సరాల్లో సుమారు 3000 ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఆర్టీసీ అనేది ఒక జీవనాడి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు కుగ్రామాల నుంచి పట్టణాల వరకు గత 50 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీని మరొక్కసారి ప్రక్షాళన చేసి ఇక్కడున్న కార్మికుల యొక్క భవిష్యత్తులో, కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి, అలాగే ప్రయాణికుడికి మంచి సౌకర్యాలతో ముందుకు తీసుకొని పోయేదానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ఆర్టీసీకి సంబంధించి, అలాగే స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని సమస్యలు స్థానిక శాసనసభ్యులు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా అవి ప్రక్షాళన చేసి రాబోయే కాలంలో ఈ యలమంచిలి నియోజకవర్గంలో ఉన్న మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని చర్యలు తీసుకొని ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.